కద్దుకి కీర్ అది కూడా బెల్లంతో ఫుడ్ కలర్ కూడా వాడకుండా చాలా హెల్తీగా చేశానండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే హాఫ్ సొరకాయ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి చిక్కంతా తీసేసి దీన్ని శుభ్రంగా తురిమేసుకోవాలండి. గ్రేటర్ సాయంతో మెత్తగా తురిమేసుకుని మధ్యలో పార్ట్ మాత్రం తురమకుండా చుట్టూరు తురిమేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్ పెట్టుకుని దాంట్లోకి గంట సేపు నానబెట్టుకున్న అరకప్పు సగ్గుబియ్యం వేసుకుని కొంచెం ఉడకనివ్వండి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఉడుకుతుంది కదా, ఇలా బెల్లం వేసేసుకుని దీన్ని దింపి పక్కన స్టవ్ మీద పెట్టేసుకోండి. వేరొక బౌల్ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే బౌల్లో మనం తురుము పెట్టుకున్న సొరకాయ తురుము కూడా వేసుకుని 2-3 నిమిషాలు బాగా వేగనివ్వండి. ఇది వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు 6 లీటర్ చిక్కని పాలు పోసుకుని ఉడకనివ్వండి. అది ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఇలా నీటిలో కలిపేసి ఇందులో పోసేసేయండి. అది ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని దింపేసి చల్లారిన తర్వాత ఈ బెల్లం సిరప్ వేసేసుకోండి. మొత్తం కలిపేసేయండి. తర్వాత డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాగుంటుంది, లేదా వేడివేడిగా సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.